అన్నయ్య అగో అక్క మన ముద్దులాడపడిచి వచ్చింది. మళ్ళేం అవసరం వచ్చిందోరా సిరి? ఇప్పుడే నారా రావడం. దా కూర్చో. అత్తమ్మా కన్నమ్మేది? ఇప్పుడే పడుకుందిరా. వదినా అన్నయ్య లేడా? అన్నయ్య బయటికి వెళ్ళిండ్రా. కూర్చో, వాటర్ తీసుకొస్తా. నువ్వు ఆగక్క, నేను వెళ్ళి తీసుకొస్తా. కూర్చోరా సిరి. ఏమైందిరా, ఏదో బాధలు ఉన్నట్టున్నావు? నాతో చెప్పవారా? మీ అన్నయ్య ఉంటేనే చెప్తావా? ఏం లేదు వదినా, పాపకి స్కూల్ ఫీజు కట్టాలి. ఒక 20,000 అన్నయ్యని అడుగుదామని వచ్చిన వదినా. అవునారా? అక్క ఒకసారి లోపలికి రావా? మమ్మీ అత్తమ్మ మనకు స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు ఇస్తుందా? మా టీచర్ నన్ను ఎగ్జామ్ రాయనిస్తలేదు మమ్మీ. ఏంటిదిరా చెప్పు. ఏంటక్క కొంపేసి డబ్బులు ఇస్తావా ఏంటి? నేనెందుకు ఇస్తారా? నేను ఇవ్వను. సిరి అడిగినట్టు బావకు కూడా తెలియనివ్వనురా. సరే అక్క, పోదాం పదా, లేవని చెప్దాం. సారీరా సిరి, ఇంట్లో డబ్బులు లేవురా. మొన్ననే మేము కూడా స్కూల్ ఫీజు కట్టినాంరా. సరే వదినా. మమ్మీ వాష్రూమ్. సరే నాన్న, తీసుకెళ్తాం. దారా శైని, కూర్చుందాం. లావణ్య, లావణ్య. ఏంటక్క కంగారు పెడుతున్నావు? లావణ్య, ఇక్కడ నక్లెస్ పెట్టినా కదరా, నువ్వేమన్నా తీసినావా? నేనెందుకు తీస్తాక? ఇందాక తల్లి బిడ్డలు లోపలికి వచ్చిర్రు, వాళ్ళే తీసుంటారు. ఎందుకంటే వాళ్ళకే డబ్బులు అవసరం. సిరి, షైని, లోపల నక్లెస్ పెట్టినా తీసిరా మీరేమన్నా? మేమెందుకు తీస్తాం వదినా? డబ్బులు అవసరం ఉంది మీకే కదా, మీరే తీసుకుంటారు. ఎంత అవసరం ఉన్నా కానీ నేను ఆ పని ఎందుకు చేస్తా వదినా? నాకేం కర్మ అత్తమ్మ. ఎప్పుడు పోన్నాక ఇయ్యాలి ఎందుకు పోయింది మరి? ఆ బెడ్ పైన ఉన్న చీర మీద పెట్టినా, అట్టెట్లా మాయమవుతుంది? లావణ్య, చీర తీసుకురా పో. చూడు, నేను ఈ చీరల్లో పెట్టినా. చూడు, ఉందా? అయిందా? చూడు.